రైతు సోదరులకి అందరికీ నమస్తే అన్న. శ్రీ ఫార్మర్స్ డైరీ నుంచి నేను వర్మని మాట్లాడుతున్నా. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి హెచ్ఎఫ్ ఆవుల గురించి డైరీ ఫామ్లు పెట్టాలనుకునే వాళ్ళకి నా తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, తీసుకురండి అన్న, కానీ ఎక్కువ బయట స్టేట్ల నుంచి తీసుకురావాలని మట్టుకు ఎక్కువ ఆలోచించొద్దు. మనది నియర్ బై ఒక 1000 కిలోమీటర్ల లోపల, అంటే ఒక 600-700 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సెమన్ వాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పంజాబ్, హర్యానా వెళ్ళి హెచ్ఎఫ్ ఆవులను తీసుకొచ్చారనుకో, అవి ఇక్కడ సెట్ అవ్వవు. ఎందుకంటే అక్కడ 2200 కిలోమీటర్స్ 2500 కిలోమీటర్స్ దూరం అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్లోనే అవి నలిగిపోతాయి అన్న, ఇబ్బంది పడతాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీలు. దేశవాళీ ఆవులు వేరు, హెచ్ఎఫ్ జెర్సీలు వేరు. పర్వాలేదు, మనం తీసుకొచ్చి సెట్ చేసుకోగలుగుతాం అన్న నమ్మకం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి తీసుకొచ్చుకోండి. ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా తెలియకుండా పర్వాలేదు, మనం డాక్టర్ మీద డిపెండ్ అయ్యి చేసుకుందాం అనుకుంటే కనుక వాటిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. డైరీ ఫామ్ సక్సెస్ అవ్వదన్న. హెచ్ఎఫ్ ఆవులు మెయిన్గా అయితే ప్రాబ్లం హెచ్ఎఫ్లో తైలేరి వచ్చేద్ది. మహారాష్ట్ర నుంచి తెచ్చినా అక్కడ 60,000 70,000 అని చెప్పి వెళ్ళినా మీరు అదిగో ఇదిగో అని చెప్పేటప్పుడు దాన్ని 90,000 నుంచి 1,10,000 చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అన్న, కొనాలనుకుంటే కొద్దిగా చిత్తూరు జిల్లా పొంగునూరు కూడా క్వాలిటీలు ఉండవు, పూర్తిగా చెప్తున్నాను. ఒకవేళ రైతు దగ్గర ఏమైనా ఉంటే కనుక కొనండి తప్ప పొంగునూరు సంత మార్కెట్లో మట్టుకు కొనొద్దు. చింతమణి కూడా అంతే అన్న. ఈ రోడ్డు యానిమల్స్ని తెస్తారు. ఎందుకంటే బేరగాళ్ళకి రైతుల దగ్గర కనుక దొరకకపోతే ఈ రోడ్డుకి వెళ్ళైనా తెచ్చి అమ్ముతారు. ఎందుకంటే ఒక్కొక్క యానిమల్కి 10,000, 15,000, 20,000 లాభం ఉంటుంది. ఆ లాభం గురించి అయినా కానీ ఆ రోజు అలవాటు పడి ఉంటాడు. ఆ ఖర్చులకి వాటిని మెయింటెనెన్స్ చేయాలి, మనం అమ్మాలి. నెల ఆడికి టార్గెట్ ఉండదు 2 లక్షలు, 2,50,000 సంపాదించాలని. ఆ సంపాదన గురించి తెచ్చి అమ్ముతాడు. ఆ సంత దాటిన తర్వాత మనకు బాధ్యత లేదని చెప్పి ఉంటాడు. అంతే, మీకు చెప్పేస్తాడు, మాకు సంబంధం లేదంటాడు. ఇబ్బంది పడతారు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, లోకల్లో డైరీ ఫాముల దగ్గర ఉన్న దూడలను కూడా కలెక్ట్ చేసుకోండి, వాటిని డెవలప్ చేయండి. వాటిని బ్రీడ్ కింద కొంచెం టైం పట్టినా కానీ బ్రీడ్ తయారు చేయండి. లేదనుకో, ₹1,00,000 అయినా పర్వాలా, లోకల్ రైతు దగ్గర 15-16 లీటర్ల పిండి దానికి మంచి సెమన్ వేయండి. అది ఖచ్చితంగా మళ్ళీ ఈనప్పుడు ఆ దూడ మీకు పేద దూడ వచ్చేటట్టు సెక్స్ సెమన్ చేయండి. ఆ దూడ వస్తుంది మీకు 30 లీటర్ పాలు ఖచ్చితంగా పిండుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయింటైన్ చేయాల్సింది బ్రీడు. తక్కువ క్వాలిటీదైనా కానీ దానికి మంచి సెమన్ వేయండి, మంచి బ్రీడ్ వస్తుంది. హెచ్ఎఫ్ ఆవులు మటుకి తీసుకొచ్చుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కనుక 600 కిలోమీటర్ల లోపల ఉన్న ఏరియాలో సెలెక్ట్ చేసుకున్నాను మంచి వాటిని. జై హింద్.